నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి దాహార్తి కోసం మహాసభ కార్యాలయం ముందు పాత బీట్ బజార్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 21 రోజులు 33 దాతల సహకారంతో సుమారు 30,000 మందికి పైగా మజ్జిగ, పెరుగన్నం, పులిహోర, అరటిపండ్లు, స్వీట్స్ తదితర పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అన్నదానం, మజ్జిగ పంపిణీ, జాబ్ మేళా, హెల్త్ క్యాంప్స్ ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది అని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉండబడే కార్మికులకు, పాఠశాలలకు, అదేవిధంగా చిన్న వ్యాపారులకు, అదేవిధంగా రిక్షా పుల్లర్లు, ఆటో పుల్లర్లు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పాఠశాలలందరూ కూడా వాళ్ళ దాహర్తి తీర్చేందుకు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులంతా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు సంబంధించిన బర్త్డేలు కావచ్చు, అదేవిధంగా ఇంటి పార్టీలు కావచ్చు, అదేవిధంగా జ్ఞాపకార్థాలు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, జనరల్గా కూడా అందరూ కూడా ఆర్యవైశ్యులు అంతా కూడా ఈ కార్యక్రమం వేసవిలో దాహర్తి కోసం మేము కూడా సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెప్పిన లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా దాతల సహాయ సహకారంతో ఇప్పటికీ ఈ వేసవి సందర్భంగా సుమారు 21 రోజు, దాంతోపాటు 33 దాతలు ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సుమారు 35,000 మందికి ఇప్పటి వరకు మజ్జిగ పంపిణీ కావచ్చు, పులిహోర పంపిణీ కావచ్చు, పెరుగన్నం కావచ్చు, అదేవిధంగా అరటిపండ్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా తీసుకుంటా ఉన్నాం. ఎందుకు అని చెప్పంటే ఆర్యవైశ్యంలో ఇంట్లోనే స్పష్టంగా ఉంటుంది, సేవా దృక్పథం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పంటే ఆర్యవైశ్య తప్ప లేరు అని చెప్పినా కూడా సమాజానికి కూడా తెలుసు. అందుకోసమే ఆ వాస్తవిక మాత్రం కటాక్షంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ ఉన్నాం. ఈరోజు దాతల సహాయ సహకారంతో నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ వేసవి దాహర్తి మొత్తం అయిపోయేంత వరకు కూడా 1,00,000 మందికి తగ్గకుండా ఈరోజు మజ్జిగ పంపిణీ కావచ్చు, ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలు కావచ్చు, 1,00,000 మందికి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా మహాసభ అనుకున్నాం. దానికి అనుగుణంగానే అందరూ దాతలు సహకారం చేస్తారు. దాతలందరూ కూడా ఇదే పద్ధతిలో సహకారం చేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆర్యవైశ్య మహాసభ నుంచి రేపు రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు కూడా మీరంతా భాగస్వాములు విజ్ఞప్తి చేస్తారు.